నువ్వు జనంతో ఆడుకుంటుంటే నేను నీతో ఆడుకోవడంలో తప్పే. చెప్పకపోతే పెళ్లి జరగదు. జరగాలి, నువ్వే జరిపించాలి. నేనా? అవును, నువ్వే. నువ్వు తీసుకొచ్చిన సంబంధమే కదా. వెళ్ళి వాళ్ళకి ఎలా చెప్తావో ఏం చెప్తావో నీ ఇష్టం. నీకెలా కనిపిస్తున్నానే అసలు? అసలు నా గదిలోకి పర్మిషన్ లేకుండా వచ్చిందే కాకుండా నాకే ఆర్డర్స్ ఇస్తున్నావా? నా పెళ్లి చెయ్యాలి అని మా అత్తయ్య కష్టపడి సంబంధం తీసుకొచ్చిందని ఇందు నీ గురించి ఓ గొప్పగా చెప్తుంది బయట. మరి పెళ్లి ఆగిపోకుండా నువ్వే చూడాలి కదా. అంటే వాడు ఇష్టానికి వచ్చి వాడు కొట్టిపోతాడు, నేను వెళ్ళి బతిమాలి పెళ్లి చేయాలా? ఆయన కొట్టాడు అంటే దానికో కారణం ఉంది. అది తప్పు కాదని నీకు తెలుసు. సరే, అవన్నీ వదిలే. ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పడం అనేది జరగదు. నువ్వెళ్ళి వాళ్లతో మాట్లాడి ఈ పెళ్లి కొప్పించే బాధ్యత నీదే. అసలు ఏమనుకుంటున్నావే నా గురించి? నువ్వు చెప్తే నేను చెయ్యాలా? ఏంటి, నేనేమన్నా నీ పని మనిషిలా కనిపిస్తున్నానా? మేడం, నువ్వు నాగుతో కలిసి చేసిన దుర్మార్గాలన్నీ ఈ సెల్ ఫోన్ లో డేటా రూపంలో భద్రంగా ఉంది. సరే అంటే బయటికి పోతా, లేదంటే ఈ ఫోన్లోంచి అంకుల్ కి డేటా మొత్తం వెళ్తావా, పంపించమంటావా?